నమస్తే అండి. నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈరోజు మన మిద్దె తోటలో ఈరోజు మన పెరటి తోటలో అండి గోంగూర ఉంది. 2 చెట్లే ఉన్నాయండి. ఎక్కువ గోంగూర మొక్కలు వచ్చినాయి కానీ పోయినాయి ఎండలకి. ఈ గోంగూర కోసుకుందాం అండి. ఇది ధనాస గోంగూర అంటారండి. కొంతమంది అయితే ముళ్ళ గోంగూర అని కూడా అంటారు. ఇది చాలా పుల్లగా ఉంటది. పచ్చడికి బాగుంటది, పప్పులకు కూడా బాగుంటది. ఇది కోసుకుందాం అండి. గోంగూర కోద్దామండి. ఇదిగో. నాటు గోంగూర కాదండి. ధనాస గోంగూర. ఇది ముళ్ళ గోంగూర అని కూడా అంటారు కొంతమంది. చట్నీకి చాలా బాగుంటది అండి గోంగూర. ఇప్పుడు ఎందుకంటే అండి కొంచెం మొక్కలే ఉన్నాయి. సమ్మర్ లో నేను మొక్కలు ఏం పెట్టలేదు. ఉన్న మొక్కల్లో గోంగూర కొంచెం ఉంది. ఆ గోంగూర కోసుకుందాము. ఇంకా వర్షాకాలం వస్తుంది కదండి. ఇప్పుడు మొక్కలు ఏమైనా పెట్టుకోవాలి. బెండ అలాంటివి ఏమన్నా వంగ, బెండ అలాంటివి పెట్టుకోవాలి. వేస్తానండి మొక్కలు. ఇప్పుడైతే గోంగూర కోసుకుందాం. ఇదిగోండి చూడండి చాలా ఫ్రెష్‌గా కూడా ఉంది. ఉన్న మన 2 మొక్కలైనా కొంచెం గోంగూరైనా చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇదివరకైతే చాలా గోంగూర అది వచ్చేదండి. అయి ఇప్పుడైతే ఇవే ఉన్నాయి మరి. ఇవి కోస్తున్నాను. గోంగూర ఇలా కోసుకుంటే అండి మనం కట్ చేస్తే కోసే కొలది ఎక్కువగా పెరుగుతది. స్టెమ్ కూడా కట్ చేసుకుంటే ఇంకా కొంచెం కొంచెం ఎక్కువ స్టెమ్‌లొచ్చి ఎక్కువ బుషీగా వచ్చి గోంగూర ఎక్కువ వస్తుంది. ఒకే చెట్టు అయినా సరిపోద్ది. పప్పులోకైతే సరిపోద్దండి ఈ ఆకు, ఈ కూర. చూడండి ఇలాగా తెల్ల బుజ్జు పట్టేసింది ఇది. ఆకులు కోసి ఇక్కడ కట్ చేసేస్తా. ఇది వస్తే వదలదండి మొత్తం మొక్క అంతా పట్టేస్తాయి. గంజి ఏదైనా పొలలు పట్టి గంజి పోసినా తగ్గుద్ది. ఇప్పుడైతే నేను మొక్కలండి దీంట్లో మొక్క కాదు చిన్నది. మొక్కే వచ్చేసింది కొత్తగా. ఇది ఏదైనా బ్రష్ పెట్టి కూడా మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. కాకపోతే తీసేసాను నేను. ఇదండి చిగురు కూడా కోసాను ఎందుకంటే చిగుళ్ళు బాగా వస్తాయి. పాలకూర అది కూడా పెట్టానండి. అది కూడా ఎండలకి కొంచెం తగ్గిపోయింది రావడం ఆకు. 2 టబ్బుల్లో పెట్టాను అయినా రాలేదు. గోంగూర కోసుకుంటున్నాం కదండి. ఈ 2 మొక్కలకే ఈ 2 ఉన్నాయండి. పాత మొక్కలు అన్నీ పోయాయి. ఈ 2 మొక్కలు గోంగూర కొంచెం కొద్దిగా వస్తాయండి. అయినా సరిపోద్ది. ఇది చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోద్ది. ఎక్కువ మొక్కలు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఉందండి. టబ్బులు అవి కొంచెం ఖాళీ లేక వేయడానికి కూడా ప్లేస్ కూడా సరిపోక కింద వేసుకుందాం అంటే ప్లేస్ లేదండి. టబ్బుల్లోనే అలా సర్ది పెట్టుకున్నాను. అయినా కానీ వచ్చిన మొక్కలు కొంచెం ఎండలకు మాడిపోయి ఇవే ఉన్నాయండి. ఈ గోంగూర కోసుకుందాం అండి. ఇదేమో ధనాస గోంగూర అంటారండి. పప్పులో కూడా వేసుకోవచ్చు. పచ్చడి కూడా చేసుకోవచ్చు. పచ్చడి చాలా బాగుంటుంది. ఆడియో కట్ అయిందండి. మళ్ళీ మాట్లాడుతున్నాను. మళ్ళీ వర్షాకాలం వస్తుంది కదండి. వర్షాలు పడిన తర్వాత ఇంకా మొక్కలు పెట్టుకోవచ్చు. బెండ, వంగ ఇలాంటివి మళ్ళీ టమాటా ఇవన్నీ వేసుకోవచ్చు. ఆకుకూరలు కూడా ఇంకా పాలకూర, తోటకూర ఇవన్నీ వేసుకోవాలండి. వేస్తాను అవి కూడా. తప్పకుండా ఈ వీడియోని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. గోంగూర చూడండి చాలా బాగుంది. ఆర్గానిక్గా మనం పండించుకున్న కూరలు
ఎలాంటి ఎరువులు వేయకుండా పండించిన కూరగాయలండి. మనం కిచెన్ కంపోస్ట్ మాత్రమే వాడుతున్నాం. పేడ ఎరువు ఇంకంతే ఏమి లేదు. బియ్యం కడిగిన నీళ్ళు, గంజి నీళ్ళు ఇవే గానీ పుల్ల మజ్జిగ ఇలాంటివే గానీ వేరే ఏమి మనం కెమికల్స్ వాడట్లేదండి. ప్యూర్ ఆర్గానిక్‌గా పండిస్తున్నాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖినో భవంతు.